హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ అక్క చేతి వంట. మీరందరూ బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నానండి. ఇక్కడ చూడండి, నైట్ అయితే మరి ఒక చిన్న క్యాంపు అనేది వేయాలని నన్ను అనుకున్నారు. చూడండి, చాలా అంటే చాలా బాగుంది. చూడండి, అక్కడ వేస్తుంటే మరి ఆ మంటల్లో నుంచి వస్తున్న కలర్స్ చూడండి. మరి కర్రలు కానీ అక్కడున్న మరి వైర్లు కానీ ఇట్లాంటివన్నీ కూడా వేసేసారు. అది చిన్న మంట వస్తుందేమో అని అనుకున్నారు, కానీ చాలా పెద్ద మంట అయితే అయిపోయిందండి. ఆ పెద్ద మంట పైకి వస్తున్న కొలది మరి ఎక్కువగా మరి అక్కడ చూడండి, ఆ పొగతో కూడిన ఆ రెడ్డిష్గా ఉన్న మరి ఆ ఫ్లేము ఎంత బాగుందంటే అంత బాగుంది. అసలు ఆ బాగుందనని వీడియో తీస్తున్నాను. ఒక మంచి మాట కూడా అందులో నుంచి చెప్పాలని అయితే వీడియో తీశాను ఫ్రెండ్స్. అసలు అది అక్కడ వేస్తుంటే ఆ సెగకి చుట్టూ కూడా మేమైతే కూర్చోలేకపోయాం. చిన్నది వస్తుంది అనుకున్నాం, కానీ చిన్నది రాలేదు. చూశారు కదండి, మీకు ఆ వీడియోలోనే అర్థమవుతుంది ఎంత పెద్ద మంట అవుతుందో. కానీ చిన్న ఒక క్యాంప్ అనని మరి వేస్తారండి అక్కడ మాత్రం. ఒక చిన్న మంట అనేది వేసుకుందామని అనుకుంటారు. అది చిన్నది పోయి చాలా పెద్దది అవుతుంది. ఆ పెద్దది చాలా సమస్యలకి దూరం తీస్తుందండి. మరి మీరు వేసుకున్న వాళ్ళు ఇప్పుడైతే సంక్రాంతి పండుగలు, భోగి పండుగలు, కనుమ పండుగలు ఇలాంటివన్నీ వస్తున్నాయి కదా. ఇటువంటి వాటికి మీరు కంపల్సరీగా అయితే ఇలాంటి భోగి మంట అనేది వేస్తారు కదండి. వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్. ఎందుకనంటే ఆ మంట ఎక్కడి నుంచి ఎట్టి సమస్య తీసుకొస్తుందో తెలియదండి. మరి ఒక చిన్న అగ్గిపెట్టెతో అలా గీసి ఒక చెట్టు దగ్గర వేస్తే మరి అడవంతా మండుకుంటుంది. మరి అలాంటి సిచ్యువేషన్లు కూడా జరుగుతాయి. అటువంటి ప్రమాదాలు జరగకుండా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలని అయితే నేనైతే ఈ వీడియో ద్వారా తెలియపరుస్తున్నాను. ఇక్కడ చూడండి, ఆ మంట పెద్దదైపోయిన తర్వాత మరి చిన్నదిగా వచ్చిన తర్వాత దాంట్లో నుండి బ్లూ ఫ్లేమ్ చూడండి, ఆ బ్లూ మంట ఎంత బాగా వస్తుందో. 2-3 కలర్స్ని అయితే అక్కడ చూసాం. ఎల్లో చూసాం, నెక్స్ట్ వచ్చి రెడ్ చూసాం, నెక్స్ట్ ఇప్పుడైతే అక్కడ బ్లూ చూస్తున్నాం. ఆ బ్లూ మంట వచ్చేటప్పటికి అక్కడ అందరికి కూడా చాలా హ్యాపీగా సంతోషం అనిపించింది. ఇంట్లో వాళ్ళందరూ కూడా అక్కడ ఆ బ్లూ ఫ్లేమ్ని, ఆ మంటనైతే వీడియో తీసుకున్నారు ఫ్రెండ్స్. చాలా బాగా వచ్చింది. నెక్స్ట్ షార్ట్ వీడియోలో కూడా మీకు తెలియపరుస్తాను అసలు అక్కడ ఎందుకు మంట వేయాల్సి వచ్చింది, దేనికి వేసామని అనేది కూడా నెక్స్ట్ వీడియోలో తెలియపరుస్తాను. నైట్ క్యాంప్ అయితే మీకు నచ్చిందని అయితే నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం కానీ మన ఛానల్ కానీ మీరు చూస్తున్నట్లయితే ఫ్రెండ్స్, మన ఛానల్ కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ నైట్ క్యాంప్ అయితే మీకు నచ్చిందని అయితే నేను అనుకుంటున్నాను. అక్కడ మంట ఆరిపోయేంత వరకు కూడానండి అక్కడ బ్లూ ఫ్లేమ్ అయితే బ్లూ మంట వస్తూనే ఉందండి. అసలు ఎంత వస్తుందంటే అంత వస్తుంది, అంత బాగా అయితే ఉంది. చూడండి, అసలు ఎక్కడ కూడా మంట అనేది అక్కడ తగ్గట్లేదు. అది ఎక్కువ అవుతూనేగా ఉంది, కానీ అసలు తగ్గట్లేదు. మా బాబు అయితే దాన్ని ఆర్పాలని చూశాడు కాసేపు. అలాగే ఇంకా చిన్నపిల్లలు ఉంటే ఇంకా మంట ఎక్కువ అవ్వాలని కొన్ని పుల్లలు తీసుకొచ్చేస్తున్నారు, కొన్ని వైర్లు తీసుకొచ్చేస్తున్నారు, ఇంకా కొన్ని కర్రలు కూడా అక్కడ తీసుకొచ్చేస్తూ ఉన్నాడు. అయినా కూడా నైట్ అంతా కూడా పిల్లలు కానీ అందరూ కూడా బాగా వేసుకొని ఆ మంట వేసుకొని బాగా ఎంజాయ్ చేశారు. కానీ మీకైతే ఈ ఫెస్టివల్స్కి వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. ఇందులో అయితే వేడిగా మరి బిర్యానీ కానీ లేదు అని అంటే, చికెన్ కబాబా కానీ లేదు అని అంటే కాల్చుకొని తినడాలు కానీ, వేడి ఆమ్లెట్స్ కానీ ఇలాంటివి వేసుకొని మరి ఈ నైట్ టైము అలా చలిమంట వేసుకొని తింటుంటే అసలు ఉంటుందండి. చాలా అంటే చాలా బాగుంటుంది. అసలు ఆ కాంబినేషనే వేరు. ఆ నైటు ఆ మంటకి, ఆ చలి మంటకి చాలా బాగా ఎంజాయ్ చేసి అయితే ఉంటారు ఫ్రెండ్స్. మీరు ఇట్లాంటిది మీరు ఇష్టపడి చేసుకోవాలి అని అనుకుంటే ఒక మంచి ఆలోచనతో, చాలా జాగ్రత్తతో, ఇంట్లో అందరూ క్షేమముతో, నెమ్మదితో, మంచి ఆరోగ్యముతో, మంచి ఆయుష్తో మరి ఇట్లాంటి మీరు వేసుకొని జాగ్రత్తతో మీరు ఎంజాయ్ చేసుకోవచ్చు. ఈ యొక్క వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్.